యూరినరీ ఇష్యూస్ అనేవి పెరుగుతున్నాయి. డార్క్ యూరినేషన్, డార్క్ కలర్‌లో ఉంటుంది. రెండవది స్మెల్ ఉంటుంది. స్కాంటీ యూరినేషన్ అంటాం. మూడవది బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. నాలుగవది ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉంటుంది. వస్తూనే ఉంటుంది. ఐదవదేంటంటే యూరినరీ ఇన్‌కాంటినెన్స్ లేదా యూరినరీ అర్జెన్సీ అంటాం. త్వరగా పోవాలి. ఇప్పుడు కొంతమందికంటే బాత్రూమ్ ఆపుకోలేరు. బాత్రూమ్ వెళ్ళిన దాకా కూడా ఆగదు. ఇదంతా కూడా ఇట్లాంటి కొన్ని యూరినరీ ఇన్‌కాంటినెన్స్ కొంతమందికి దగ్గిన, తుమ్మిన ముఖ్యంగా మహిళల్లో అక్కడిక్కడ వెంటనే యూరిన్ పడిపోతుంటుంది కొంచెం. సో, ఇవన్నీ కూడా ఏంటంటే యూరినరీ బ్లాడర్ సంబంధించినవి, తర్వాత కిడ్నీకి సంబంధించిన సమస్యలని ఆక్యుప్రెషర్ చెప్తున్నది. బ్లడ్ వచ్చిందనుకోండి, యూరిన్‌లో బ్లడ్ వస్తుంది. స్మాల్ ఇంటెస్టైన్ ఒక పాయింట్ ఉంటుంది. అది ఇప్పుడు చూడండి, ఇప్పుడు చిటికెన వేరుకు సంబంధించిన ఈ ఔటర్ సైడ్‌లో నుంచి స్మాల్ ఇంటెస్టైన్ వెళ్తుంది. ఇలా ఉన్నదాన్ని ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఇక్కడ ఒక ఫోల్డింగ్ వచ్చింది చూసారా? ఇక్కడ ఫోల్డింగ్ వచ్చింది. ఇలా ఇలా ఉన్నప్పుడు ఇక్కడ ఒక ఫోల్డింగ్ వచ్చింది. ఇక్కడ గమనిస్తుందా ఫోల్డింగ్. పాయింట్ నంబర్ 3 SI3 అంటాం. దీన్ని ఎలా చేయొచ్చు? ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. ఈ పాయింట్ ఏంటంటే ఈ యూరినరీ ఇష్యూస్‌లో ముఖ్యమైనది, కొంచెం ఎక్కువ ఆందోళన చెందాల్సింది బ్లడ్ రావడం. దానికి చక్కని పరిష్కారంగా ఉంటుంది. అంతే, ఇలా నొక్కి వదలడం, నొక్కి వదలడం, నొక్కి వదలడం. ఇలా ఒక 40 సార్లు చేయండి, ఇట్లా 40 టైమ్స్.